నమస్కారం. నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు సీజనల్ మేథీ మటర్ మలాయి కర్రీ చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా రిచ్ కర్రీ అండి ఇది. మేథీ అంటే మెంతాకు, మటర్ అంటే పచ్చి బఠానీలు, అలాగే మలాయి అంటే మీగడ. ఈ మూడు కాంబినేషన్లతోనే చెప్తాను. చాలా చాలా బాగుంటుందండి, చాలా రిచ్గా ఉంటుంది. ఏ హోటల్కి వెళ్ళండి, ఏ రెస్టారెంట్కి వెళ్ళండి, ఇది మాత్రం మీకు అవైలబుల్గా ఉంటుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. మెంతికూర అండి, 200 గ్రాములు. ఇది గ్రీన్ పీస్, నేను ఫ్రోజన్ తీసుకున్నాను. మీకు కావలిస్తే మామూలుగా పచ్చి బఠానీలు కూడా తీసుకోవచ్చు. ఇది 1 కప్పు. ఇది మలాయి అంటే మీగడండి. పాల మీద మీగడ తీసుకోవచ్చు, లేదా రెడీమేడ్ దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. అలాగే ఇదిగో జీడిపప్పు కొంచెం 15 నుంచి 16. ఇది యాలక్పళ్ళు, దాల్చిన చెక్క, లవంగా, ఒక తేజ్పత్తి. అలాగే కొంచెం బటరు చూడండి, ఉప్పు, కొంచెం కారం. ఇది సారిపప్పు అంటారండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది గరం మసాలా, ఇంకా వాటరు. ఇవే దీనికి కావాలి. రండి, ఎలా చేస్తారో చెప్తాను. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కావాలి, ముక్కలో తరిగి పెట్టుకున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని చూడండి బటర్ వేస్తున్నాను. ఇంత బటర్ వేయాలండి. వేసిన తర్వాత అందులోని తరుక్కొని ఉల్లిపాయలు చిన్న చిన్న అక్కర్లేదు, పెద్దవే తరగాలి. ఇదిగో జీడిపప్పు, అలాగే లవంగా, దాల్చిని, యాలకు, తర్వాత ఒక తేజ్పత్తి, బిర్యానీ ఆకు, ఇవి వేసుకొని ఇవి వేయించుకోవాలి. చూడండి, కొంచెం వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, ఇది వేసాను. వేసి వేయించుకోవాలి. ఒకే సెకండ్ వేయించుకోవాలి, ఎక్కువ ఏం వేయించుకోక్కర్లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే సారిపప్పు, ఇది కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోని నీళ్ళు పోసుకొని, కొంచెం నీళ్ళు పోసుకొని ఇది ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఉడికించుకోవాలండి కొంచెం మెత్తగా అయ్యే వరకు. సరే, ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు అలా ఉడికించాలి. దీన్ని వేయించక్కర్లేదు, ఉడికించాలి. చాలా చాలా బాగుంటుందండి. వైట్ గ్రేవీతో వస్తుంది. ఇది క్రీమీగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా అయిపోయి ఇప్పుడు ఇది ఒక మిక్సర్ గ్రైండర్లో తీసుకొని ఇదిగో దాన్ని మొత్తంగా చల్లగా చల్లారి చేయాలండి. ఇందులోంచి తేజ్పత్తి తీసి బయట పెట్టేయాలి. చూడండి, మిక్సర్ జార్లో తీసాను. ఇది మొత్తం చల్లారి వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, అదే నీళ్ళల్లోని బఠానీలు వేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఇదే నీళ్ళల్లో ఉడకపెట్టుకోవాలండి. నీళ్ళు ఎక్కువ, ఇంకొంచెం నీళ్ళు పోసాను అందులోని. ఇప్పుడు ఇది ఉడికి వరకు వెయిట్ చేద్దాం. చూడండి, బఠానీలు ఉడికిపోయి, చూసారా, చూపిస్తాను చూడండి, ఇలానే మెత్తగా అయిపోయి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగంతా బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను. పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే అదే నీళ్ళలోని కొంచెం నీళ్ళు వేసుకున్నాను. మెంతికూర బాగా కడుక్కున్నానండి, 2-3 మాటలు కడుక్కొని ఇదిగో చూడండి, ఈ నీళ్ళల్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాదు, ఒక్క 2 నిమిషాలు. చూడండి, అంటే బ్లాంచ్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పంచదార వేసుకోవాలి. పంచదార ఎందుకంటే దాని కలర్ మారదు, అలాగే ఉంటుంది గ్రీన్గాను, అందుకని. చూడండి, వేసుకొని ఇది 2 ఉడుకులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మెంతికూర ఉడికిపోయింది. ఇంతే ఉడికించాలండి, ఇది ఎక్కువ ఉడికించక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలాగంతా తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుందికి కొంచెం చల్లటి నీళ్ళు వేసుకోవచ్చు.
చల్లటి నీళ్ళు కొంచెం వేసేసుకుంటే వేగనం చల్లారిపోతుంది. చూసారా? ఇప్పుడు ఏం చేస్తామంటే చూసారా, ఇప్పుడు ఈ మెంతి కూర ఉడకపెట్టుకున్నాను కదా, ఇప్పుడు చూడండి నీళ్ళలోంచి బాగా పిండేసి నీళ్ళు తీసేయాలి. చూడండి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి. సరే, ఎన్నో రకాలు వేస్తారు అందరూను, కానీ ఏం అవసరం లేదండి, ఇలా చేస్తే చాలు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే సన్నగా తరుక్కుంటాను. సన్నగా తరిగించుకోవాలి. ఇలా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మూకుడు పెట్టుకున్నాను, అందులో ఇంకొంచెం బటర్ వేసుకుంటాను. చూసారా? అందులోని జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, వేసుకొని కలుపుకోవాలి. ఇందాక నేను తేజ్పత్తి తీసేసాను కదండి, ఆ తేజ్పత్తియే మళ్ళీ ఇందులో కొంచెం వేసేసుకోండి. ఇంకో మాట వేసేసుకోండి, దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇందులోని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేయాలి. చేసి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, అందులో ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక కొంచెం ఉప్పు వేసాను. ఇది గరం మసాలా, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం గుండ, ఇది కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు, కానీ ఇందులో ఎక్కువ ఉండదు, ఎక్కువ కారం ఉండదు, తీతీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా రిచ్ గ్రేవీ ఇది. ఇదిగో చూడండి, ఇది ఉడుకు రావాలి, ఇది బాగా ఉడకాలండి, ఒక 2 ఉడుకులు రావాలి. ఆ మసాలా ఫ్లేవర్ అన్నీ దీనికి పట్టాలండి, మంచి వాసన వేస్తున్నది ఇది. ఇప్పుడు చూసారా ఉడికొచ్చింది. ఇప్పుడు మటర్ వేసేయాలి. అంటే పచ్చి బఠానీలు ఉడికాయి కదా, ఉడికిన బఠానీలు ఇందులో వేసేయాలి. వేసి ఇప్పుడే మెంతికూర తరిగి పెట్టుకున్నాం కదా, ఆ మెంతికూర ఇందులో వేసేయాలి. వేసి కలపాలి. చూడండి కలర్ చూసారా ఎంత బాగుందో, వైట్ గ్రేవీతో ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఏ హోటల్లో వెళ్ళండి, ఏ రెస్టారెంట్లో వెళ్ళండి, ఇది మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు మెంతికూర సీజన్ అండి, అందుకని మంచి మెంతికూర వస్తున్నది. మరి అందరూ ఇలా చేసుకోండి. ఇగో చూడండి, ఇప్పుడు ఇది మీగడ క్రీము, ఈ క్రీమ్ వేసుకోవాలి. 3-4 చెంచాలు క్రీమ్ వేసుకోవాలి. మీరు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఉన్నదండి అసలు టేస్ట్ దీనికి. చూడండి చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో, గ్రీన్గాను వైట్గాను చాలా బాగుంటుందండి. అసలు మెంతికూర చేదే ఉండదు ఇందులోని, ఉడికించేస్తాం కదా అందుకని ఉండదు. రెండోది గ్రీన్గా ఎందుకుంటుందంటే అందులో కొంచెం షుగర్ వేస్తాం కాబట్టి అస్సలు కలర్ కూడా మారదండి. ఇక కొంచెం థిక్ అవ్వాలండి ఇది. చూడండి, మేథీ మటర్ మలాయి కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో ఇది. చూడండి, చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను, ఇది బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, మేథీ మటర్ మలాయి కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇది 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుందని నేను అన్ను, ఎందుకంటే అంత టైం తగలదండి, ఎక్కువ టైమే తగులుతుంది దీనికి కొంచెం చేసుకుందికి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, మేథీ అంటే మెంతికూర, మటర్ అంటే పచ్చి బఠానీలు, తర్వాత మలాయి అంటే క్రీము, ఈ 3తోనే చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. మరి మీరందరూ కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేస్తారు కదా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.